మనం వాహనం దోలాలంటే కంపల్సరీ ఫస్ట్ నేర్చుకోవాల్సినది సైన్ బోర్డ్. 3 ఉంటాయి. ఈ మూడు సైన్ బోర్డ్ అయినా మొత్తం సినిమా ఉంటుంది. ఒకటి సర్కిల్, ట్రయాంగిల్, స్కేల్. ఓకేనా? ఇక్కడ కూడా చూడండి. ట్రయాంగిల్లో ఏమేమి ఉన్నాయి? జాగ్రత్త పరిచేవి. ఫస్ట్ వన్ ఇటు జాగ్రత్త పరిచేవి, జూమ్ చేసి ఉంటాడు. నెక్స్ట్ సర్కిల్, ఫస్ట్ అదే ట్రయాంగిల్, నెక్స్ట్ సర్కిల్ తప్పనిసరి ఆదేశాలు, లాస్ట్కి ఇన్ఫర్మేషన్ బ్లూ కలర్, సమాచారం బ్లూ కలర్లో వస్తాయి. ఇందులో అన్ని సైన్ బోర్డులు ఉంటాయి. రోడ్డు యొక్క 4 ఏంటంటే సైన్ బోర్డ్. సైన్ బోర్డ్ని చూసుకుంటా అక్కడ ఏం చేయాలో అదే విధంగా మనం చూడడంలో అలా లేదా చెప్పాలి కదా. చెప్పడానికి నోరు లేదు. వాటిని చూడాలి, అర్థం చేసుకోవాలి, వెహికల్ని స్లో డౌన్ చేసుకోవాలి. సైన్ బోర్డు ఒక అదన్నమాట. ఇంకోటి ఇదేంటంటే మీకు ఆర్టీఓ ఆఫీస్లో సిస్టంలో ఎల్ఎల్ ల్యాబ్ టెస్ట్కు ఇటువంటిదే క్వశ్చన్ వస్తుంది. సిస్టంలో కంపల్సరీ మీరు వస్తుంది. ఈ ఆకారంలో ఉండే గుర్తు దేనిని సూచిస్తుంది? ఆప్షన్స్ 4 ఇస్తారు. ఇందులో నుంచి మీకు ఆప్షన్ ఏది కరెక్ట్ అంటే అది క్లిక్ చేయాలి. 20 క్వశ్చన్లు వస్తాయి, 12 క్వశ్చన్స్ వస్తే 12 ఆన్సర్ వేస్తే పాస్ అయిపోతుంది. సర్కిల్కి తప్పనిసరి ఆదేశాలు. ఇంకోటి త్రికోణంలో ఇచ్చిన గుర్తులు దేనికి సంకేతం అంటే త్రికోణం అంటే ఏంటిది? ఖచ్చితంగా పాటించవలసినవి, జాగ్రత్త పరిచేవి, సమాచారం కోసం పైవన్నీ. ఏంటిది? ఇందులో ఆన్సర్ చెప్పగలుగుతారా? జాగ్రత్త పరిచేవి అట్లా. ఇంకోటి ఈ బాక్స్లో వచ్చేది ఈ ఆకారంలో ఉండే గుర్తు దేనిని సూచిస్తుంది? స్కేల్ తప్పనిసరి ఆదేశాలు, హెచ్చరికలు, సమాచారం కోసం పైవన్నీ. సమాచారం ఇన్ఫర్మేషన్. ఇందులో ఈ బ్లూ కలర్ వచ్చిన అన్ని సైన్ బోర్డ్స్, టెలిఫోన్ కానీ, పెట్రోల్ బంక్ కానీ, ఫస్ట్ ఎయిడ్ కానీ, హాస్పిటల్ కానీ, లైట్ రెస్టారెంట్, పార్కింగ్, ఇవన్నీ అనేది ఇందులో వచ్చేస్తాయి. ఇందులో మొత్తం సినిమా ఉంటుంది. ఇలా ఈ సైన్ బోర్డులను పర్ఫెక్ట్గా వేసుకుంటే తర్వాత మనం కారు గురించి తెలవాలి. కారు గురించి తెలిసిన తర్వాత జనాల అవగాహన ఇవి వచ్చేసినాక పర్ఫెక్ట్ కారు కావచ్చు. ఆలోచనతో దొరుకుకోవాలి, ఆవేశంతో కావాలి. ఓకేనా? డ్రైవింగ్